అందరికీ నమస్కారం. ఇలా అందరూ మమ్మల్ని ఆహ్వానించి సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా నాకు ఇంత మంచి ఘన విజయాన్ని అందించిన నా 14వ వార్డు సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటాము. తప్పకుండా వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని, ఏవైతే మాటలు మేము వాళ్ళకి చెప్పి మమ్మల్ని నమ్మండి, మేము ఈ విధంగా చేయగలుగుతాం, మేము ఎడ్యుకేటెడ్, మిమ్మల్ని మేము ఇది చేయగలం అది చేయగలం వాళ్ళకు చెప్పాము. అంటే అధికార పార్టీని కాదని మమ్మల్ని నమ్మాలి అంటే మేము వారికి అంత నమ్మకాన్ని కలిగించాము. వారు అదే నమ్మకాన్ని మాపై ఉంచి మాకు ఇంత ఘన విజయాన్ని అందించినందుకు వారికి రుణపడి ఉంటాం. వారికి చెప్పిన మాటలు ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే నా లక్ష్యం వచ్చేసి గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వాలి, అది కూడా ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. నా తొలి అడుగు ఇంకా ప్రజలకు దగ్గరగా ఉండి ఇలా సేవ చేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. తప్పకుండా నా వార్డు ప్రజలకు చెప్పిన మాటలు నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కుల పెద్దలకు, మిత్రులకి, బంధువులకి, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విజయం తర్వాత మనం ఏదో ఒక రూపంలో ఈ విధంగా గెలిచాము. గతంలో 10-15 సంవత్సరాల క్రితం కూడా మనము కుల మీటింగ్లని దానికి మన నర్సయ్య సారు, పాపయ్య సారు, మన పెద్దలందరూ, నాన్నగారు కూడా అయితే అందరూ కూడా గత 15 సంవత్సరాల క్రితం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మన హై స్కూల్లోనే. అప్పుడు చాలా గ్రాండ్ గా జరిగింది. నాకు తెలిసి ఆ మీటింగ్ పాపయ్య సారు, నర్సయ్య సార్ ఆధ్వర్యంలో, మన అందరి రంగయ్య గారి ఆధ్వర్యంలో అందరూ చాలా మంచిగా గ్రాండ్ గా జరిగింది. దాని తర్వాత ఆ రేంజ్ లో మన కుల మీటింగ్ అనేది అయితే ఎప్పుడు జరగలేదు. ఇక అంటే రాను కాలక్రమేణా మారుతుండడం వల్ల, ఎవరు బిజీలో వాళ్ళు ఉండడం వల్ల జరిగింది. ఇంకొకటి, ఒక మీటింగ్ అనగానే చిన్న పెద్ద ఒక నలుగురైనా ముగ్గురైనా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ముందు నడిపే వాళ్ళని నడిపిస్తూ వాళ్ళు సపోర్ట్ చేస్తుండటం వల్ల కూడా అది ఇంకా ముందుకు వస్తుంది. మన కుల మీటింగ్ ఈ మధ్య మహేష్ గారు చాలా పట్టుదలగా తీసుకొని కొంచెం యాక్టివ్ గా చేద్దాం అని చాలా సార్లు నాతో అన్నారు. సరే, వ్యక్తిగతంగా బిజీగా కొంతమంది ఉన్నా కూడా మహేష్ గారితో ముందున్నారు. నేను కూడా నా వీలైనంత సహకారం అందిస్తాను చెప్పాను. అదేవిధంగా మన పెద్దలు కమిటీ చేద్దాం, ఒట్టిగా మనం చేయడం కాదండి, కమిటీ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మన సీనియర్లుగా ఉన్న వాళ్ళని మండలాలుగా వెళ్ళి కలుద్దాం అని చెప్పి ఆ విషయం కూడా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళొకసారి మనం చర్చించి మన పెద్దలందరం ఇలాంటి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి, మేబీ అది నా ఆధ్వర్యంలోనే కూడా నేను కూడా ముందుకు వస్తాను. ఎందుకంటే మనం ఎక్కడికి ఎదిగినా, ఏది ఎదిగినా కూడా, ఏ అప్లికేషన్ నింపినా, ఏ టెక్నాలజీలో ఏది ఉన్నా కూడా క్యాస్ట్ అనేది అయితే తప్పనిసరి అయింది. కాబట్టి మనం ఎంత ఎదిగినా, ఏం చేస్తున్నామో, ఈ భారతదేశంలో ఉన్న మనం ఏ స్థాయికి పోయినా కూడా కులం అనే దాటి అయితే పోలేకపోతున్నాం. ఇంకా ఒక అగ్రవర్ణాలు కూడా మా కుల వాళ్ళు మాకు ఓటేస్తారని ధీమాగా చెప్పిన రోజులు నేను పోటీలో ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూడా మా బదాలు ఉన్న వాళ్ళు కూడా డిబేట్ చేసేసరికి నాకు ఒక్కసారి అనిపించింది, ఆ యూనిటీ, అగ్రవర్ణాలకి ఆ యూనిటీ ఉందా, మన బీసీ బిడ్డలకు లేదా, మన ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఎందుకు ఉండదు, బీసీ వాళ్ళకి ఎందుకు ఉండదు ఆ యూనిటీ. కాబట్టి నేను కూడా అప్పటి నుంచి అయితే కులానికి అంత ఇంపార్టెన్స్ చదువుకునే రోజు కొంతమంది ఇయ్యరు, లేదా ఈ జనరేషన్ లో ఏంది కులం ఉంటారు, కానీ అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మన ఇల్లు, మన అమ్మ నాన్న, మన ఇల్లు, తర్వాత మన కులం, ఊరు, దేశం అట్లా విభజించుకుంటూ పోతే కులానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మన కులం వాళ్ళని మనము ఇందాక అన్నట్టు శుభమైన అశుభమైన మన పాపయ్య సార్ చెప్పినట్టు మనందరం కూడా ఒక కమ్యూనిటీ, ఒక యూనిటీగా, ఆ చిన్న పెద్ద వాళ్ళకైనా మంచి జరగవచ్చు అప్పుడు వెళ్ళి అప్రిషియేట్ చేద్దాం, చెడు జరగవచ్చు ఆదుకుందాం, వెళ్దాం, అన్ని విధాలుగా ఉండేటట్టు నేను కూడా ముందంజలో ఉంటాను. నేను ఆ విధంగా ముందుకెళ్ళి ఉంటానని మన అందరి సమస్యల్లో నేను హామీ ఇస్తున్నాను. కులపరంగా కుల మీటింగ్లో అన్నింటిలో ఉంటాను. అదేవిధంగా ఈ రోజు వచ్చిన గెలుపు ఏదైతే ఉందో, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే జనసేన సాధించిన తొలి విజయం ఇది. నాకైతే యావత్ మన తెలంగాణ, ఇప్పుడు వాళ్ళు కూడా మిత్రులు జన సైనికులు మిరాలగూడ నుంచి వచ్చారు, మొత్తం 2 రాష్ట్రాల్లో ఇది మామూలు పేరైతే రాలేదు. కొంతమంది దేవరకొండ, నేను నల్గొండ నుంచి వచ్చి వయసు కూడా చూడలేదు, వచ్చి కాళ్ళకి నమస్కరించారామా, ఆ దెబ్బకి ఫిదా అయిపోయాం మేము. అక్కడ నువ్వు మమ్మల్ని గెలిపించావు, మా పార్టీ ఉంది, సార్ని గెలిపించావు, నువ్వు ఇక్కడ కూడా పార్టీ ఉందని ఆమె నమస్కరిస్తుంటే ఆమె ఆశ్చర్యానికి లోనైంది. ఈ బాధ్యత ఏదైతే, నేనైతే చెడ్డ పేరు అయితే తీసుకురాను, పార్టీకి చెడ్డ పేరు తీసుకురాను, మన కులానికి తీసుకురాను, నా ఇంటికి తీసుకురాను, నేను చెడ్డ పేరు తెచ్చుకోను. ఏదైతే మనకి ఇచ్చారో అదైతే వార్డు ప్రజలను, ఎందుకంటే ఇంత అధికార పార్టీలో కూడా మనం ఏదైతే మాటలు వాళ్ళకి చెప్పామో స్ట్రాంగ్ గా ఇంటింటికి వెళ్ళి చెప్పాను. ప్రచారం హోరెత్తున ఒక 100,000 మందితో కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నేనున్నామ్మా, మీకు అందుబాటులో ఉంటాను, మీ ఇంటి పక్కనే ఉంటాను, మీతోటే ఉంటాను, నేను అన్నింటిలో యాక్టివ్గా ఉంటానని చెప్పి వాళ్ళకి చెప్పాను. మీరు ఏ సమస్యలో నా ఇంటికి రావచ్చు అని చెప్పాను. అదే విధంగా వాళ్ళకు కూడా రేపు అదే విధంగా రావచ్చు అని చెప్పాను. కాబట్టి అదే నమ్మాను. నేను ఏ మాట అయితే ఇచ్చినా వాళ్ళకి 100% ఇచ్చిన మాటకి 100% రెట్టింపుగా, అవసరమైతే పెద్దల నుంచి సహకారం అంది, సహాయ సహకారాలు పొంది కూడా ఆ వార్డులో పేదవాళ్ళు ఉన్న, ఆరోగ్య సమస్యలున్నా మనలాంటి పెద్దల నుంచి కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇచ్చేటందుకు కూడా ఉన్నాను. నాట్ ఓన్లీ పాలిటిక్స్, ట్రెజరర్ గా, లయన్స్ క్లబ్ ట్రెజరర్ కూడా ఉన్నాను. ఆ విధంగా లేదా మన కుల పెద్దలు, ఈ సమాజంలో ఉన్న పెద్దల రూపంలో కూడా వాళ్ళకి సేవ, రాజకీయం అంటేనే సేవ. కాకపోతే ఇప్పుడు దాని పేరు మార్చారు చాలా మంది నాయకులు, కానీ రాజకీయం అంటే సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం అనే అర్థం. బట్ దాని పేరు మార్చారు. నేను మాత్రం ఆ పేరు చెడగొట్టకుండా రాజకీయం అంటే నలుగురికి ఉపయోగపడతాను. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాడు మా
ఓడు అని మీరు చెప్పుకునే విధంగా, మా పిల్లగాడు మా కుల పిల్లగాడు అని చెప్పుకునే విధంగా నేను ఉంటాను, అదే విధంగా ఉంటాను. అందరికి పేరు తెచ్చి వార్డు ప్రజల కష్ట సుఖాల్లో ఉంటానని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం, ఇలాంటి సన్మాన కార్యక్రమం నాకు ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి చేసిన మన నైవేద్య జిల్లా కుమార్ బంధువులందరికీ ఇదే నా స్వాగతం, సుస్వాగతం. ఇదే విధంగా ఒక కౌన్సిలరే కాకుండా ఇంకా అవకాశం వస్తే ఓ చైర్మన్ గా, ఇంకా మంచి పదవులు వస్తే ఎంపీపీలు, జడ్పీటీసీలుగా ఎదిగి మన యొక్క సంఘాన్ని కాపాడుకుంటూ, మన సంఘం యొక్క విలువలను తెలుసుకుంటూ, అందరం ఒక పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కానీ మనందరం ఒకటే అనే ఒక విషయం గుర్తుంచుకొని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞత. సందర్భంగా మన ఈ నాగేశ్వరరావు గారు ఇప్పుడు మనకి విజయం చేకూర్చినందుకు చాలా సంతోషం. గతంలో ముగిల్చెర్ల రంగయ్య గారు అమ్మటి నేను ఈ కుల మీటింగులకి జిల్లా వ్యాప్తంగా చాలా సార్లు నన్ను ఆయన తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత ఉన్నటువంటి మన ఈ ఎవరు కూడా అంత యాక్టివ్గా పనిచేయలేదు. ఆ విధంగా జిల్లా బాడీ కూడా కొన్ని కారణాల వల్ల, అన్యాయ కారణాల వల్ల వెనకబడిపోయాం మనం. ఇటువంటి తరుణంలో మన నాగేశ్వరరావు గారు గెలవడం అనేది చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. అలాగే మట్టపల్లి పుణ్యక్షేత్రంలో మన శాలివాహన అన్నదాన సత్రం ఉన్నది. మనం అక్కడ పైన కళ్యాణ మండపం అనేది ఒక హాల్ లాగా తయారు చేయాలనే సంకల్పంతో కొత్తపాడి పనిచేస్తుంది. దాని వంతుగా ఈ మట్టపల్లి మండలం, హుజూర్నగర్ మండలం, గరిడపల్లి మండలాలలో కొన్ని గ్రామాలు తిరిగారు. ఒక 10 లక్షల వరకు సమకూర్చారు ఇప్పటి వరకు. అలాగే మన నేరేడుచర్ల మండలం, మిర్యాలగూడెం, ఇంకా మనకి ఎటువంటి మన నియోజకవర్గ పరిధి, పక్క నియోజకవర్గ పరిధిలో కూడా తిరిగి కమిటీ యాక్టివ్గా పనిచేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా చెప్పగలను. గౌరవ సమావేశానికి మా శిష్యురాలు విజయలక్ష్మి, మంచి బ్యాక్ బోన్ గా నాగేశ్వరరావు తన వెనుకున్నాడు. మంచి పరిధిని అందించి రియల్ రోల్లోకి ఇప్పుడు విజయలక్ష్మి తీసుకొస్తున్నారు. గతంలో ముగిల్చెర్ల రుద్రమ్మ గారు, రాచకొండ పద్మ గారు, తర్వాత నెక్స్ట్ క్లియర్ రోల్ వచ్చేసి మన అరూరి గారు, సరికొక్కుల విజయలక్ష్మి గారు ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో ముందుండాలని, అదేవిధంగా ఎంత రాజకీయం ఉన్నా సరే మేధోమదనం అనేది చాలా ఇంపార్టెంట్. మేధోమదనం లేకుండా ఏ పనిని కూడా ముందరికి సాగించలేం. ఈ మధ్యన ఒక సినిమా ఒకటి చూసిన, ఒక వ్యక్తికి ఎన్ని డబ్బులున్నా, కోట్లున్నా, లక్షలున్నా అవి అక్కడికి రావు. వచ్చేది ఒక మంచి ఆలోచన మాత్రమే అక్కడికి వస్తుంది. ఆ అక్కడికి వచ్చేటువంటి ఆలోచనని తన పరిధిలో విజయలక్ష్మి అయితేంది, నాగేశ్వరరావు అయితేంది, తన పరిధిని దాటకుండా పేదల పక్షాన నిజాయితీగా ఉండాలనేది నా మొట్టమొదటి కోరిక. ఎందుకంటే సత్యమే వజయితే, ఏ రోజుకైనా సత్యం అనేది మనిషిని ముందరుండి నడిపిస్తా ఉంటుంది. పేదల పక్షాన ఉండాలి, నిజాయితీకి పక్కన ఉండాలి. నిజాయితీ పక్క నుండి నిజాయితీని నిలబెడితే భవిష్యత్తులో నేరేడుచర్ల మొత్తం కూడా మన నాగేశ్వర విజయలక్ష్మి వెనుక ఉంటదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇక మన కుల బాంధవ్యానికి వస్తే స్టిల్ ఇంకా ఆసిలేటెడ్ మూమెంట్స్ లో ఉంటున్నారు అందరు యూత్. ఈ ఆసిలేటెడ్ మూమెంట్స్ లో పోవాలన్నా వద్దా, ఏముంది, మనం కూడా పట్టేదారులుగానే ఉంటున్నాం కదా, మాకు భూమి ఉన్నది, మేము ఇక్కడున్న రెడ్డిలతోని, కమ్మోలతోని, ఎలమలతోని బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటున్నాం, మాకేం వాళ్ళు లేదు వాళ్ళు అనేటువంటిది కాకుండా మన వెనక చాలా సమాజం అనేది ఉన్నది. ఆ సమాజాన్ని నాగేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు వాళ్ళిద్దరు కూడా అంటే జనరల్గా చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకి మన కుల బంధువులందరినీ తీసుకొస్తారని, అదేవిధంగా ఏ చిన్న కార్యమైనా, ఏ పెద్ద కార్యమైనా, అది శుభమైన అశుభమైన
మన మండల పరిధిలో, మన గ్రామ పరిధిలో, మన మున్సిపాలిటీ పరిధిలో ఉంటే నాగేశ్వరరావు గారు, విజయలక్ష్మి ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.